రైతులందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పత్తి 30 నుంచి 35 రోజుల దశలో అయితే ఉందండి. ఇప్పటికే దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా మొదటి దఫా ఎరువులైతే కంప్లీట్ చేసుకున్నారండి. మొదటి దఫాలో డీఏపీ వేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం ఎరువు వేయాలి అంటే 20-20 వేయాలా, లేకపోతే 10-26 వేసుకోవాలా, 28-28 వేసుకోవాలా అనే చిన్న కన్ఫ్యూజన్లు అయితే ఉంటారు. ఇంకా కొంతమంది రైతులండి ఈ డీఏపీ వదిలిపెట్టి 20-20 వేస్తుంటారు మొదటి దశలో. ఇక డీఏపీ వేయకోకుండా 20-20 వేసిన వాళ్ళు ఇంకా కన్ఫ్యూజన్లో పడతారు. ఇప్పుడు 28-28 వేయాలా, 14-35 వేయాలా, ఇంకా కొత్త ఎరువులు ఏమైనా వచ్చాయా, వాటి గురించి తెలుసుకొని అవి వేద్దామనే చిన్న ఆలోచన అయితే చేస్తుంటారు. ఇక్కడ చిన్న విషయం ఒకటి క్లారిటీకి రావాలండి. మన రైతులందరూ డీఏపీ వేసిన 20-20 వేసిన 14-35 వేస్తున్నా అసలు అందులో ఏముంటాయో తెలుసుకుంటే ఎప్పుడు ఏ ఎరువు వేయాలనే క్లారిటీ అయితే వస్తుంది. డీఏపీ కానీ 20-20 కానీ 14-35 కానీ 28-28 కానీ ఇవన్నీ మొక్కకు కావాల్సిన పోషకాలని అయితే మనమైతే తెలుసుకోవాలండి. అయితే ఈ బస్తాలలో మనకి మొక్కకు కావాల్సిన ఎన్ని రకాల పోషకాలు ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవాలండి. ఇంకా తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ప్రస్తుతం మనం వాడుతున్న అన్ని మందుకట్ట బస్తాల్లో కూడా కేవలం 2 నుంచి 3 ప్రధాన పోషకాలు మాత్రమే ఉంటాయని తెలుసుకోవాలండి. ఆ ప్రధాన పోషకాలు ఎటు తిప్పి కొట్టినా 3 అండి: భాస్వరం, పొటాషు, యూరియా. అయితే ఈ 3 ప్రధాన పోషకాల యొక్క వినియోగం మొక్కకి ఏ దశలో ఎంత అవసరం అవుతుందో కూడా తెలుసుకుంటే ఏ టైంకి ఏ దశలో ఏ ఎరువుని ఎక్కువగా అందిస్తే పంటకు బలమో కూడా తెలుసుకోవాలండి. అప్పుడే ఏ దశకు వేయాల్సిన ఎరువుని ఆ దశలో వేసి రైతు అయితే లాభం పొందుతాడు. ఇక రైతులందరూ కూడా ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన ఒక చిన్న విషయం అయితే చెప్తానండి. పత్తి మొక్క యొక్క మొత్తం జీవిత కాలంలో మొదటి 100 రోజులు అనేవి అత్యంత ఇంపార్టెంట్ రోజులండి. మొత్తం 100 రోజులు ఇంపార్టెంట్ అనుకుంటే వీటిని 3 భాగాలుగా విభజించాలండి. మొదటి 30 రోజులు, ఆ తర్వాత 30 రోజులు, ఆ తర్వాత ఫైనల్గా మరో 30 రోజులు. ఇలా 90 నుంచి 100 రోజుల్లోపు మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలను అంటే మనం వేసే ఎరువులన్నింటినీ కూడా అందించి మొత్తం ఎరువులు అందించే పూర్తి డోసును కూడా 100 రోజుల్లోపు కంప్లీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం 100 రోజులను కూడా 3 భాగాలుగా విభజిస్తే ఇక మొదటిసారి ఎక్కువగా ఏ ఎరువును అందించాలి అంటే ఏ పోషకాన్ని అందించాలి, ఆ తర్వాత రెండో దశలో ఏ పోషకాన్ని ఎక్కువగా అందించాలి, ఇక మూడో దశలో ఎటువంటి పోషకాలు అవసరం పడతాయనేది కూడా ఇలా 3 దశల గురించి కూడా క్లియర్గా తెలుసుకోవాలండి. ఇక ఈ దశల గురించి మాట్లాడుకుంటే మొదటి దశలో అంటే మొదటి 30 రోజుల్లో భాస్వరం యొక్క వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇక రెండో దశలో మనకి నత్రజని అదేవిధంగా కొద్ది మేరకు భాస్వరం యొక్క వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇక ఫైనల్గా మూడో దశలో అంటే 90 రోజుల లోపు ఇక్కడ మనకి నత్రజని అంటే యూరియా, ఆ తర్వాత పొటాష్ వినియోగం ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవాలండి. ఇక వేసుకోవాల్సిన ఎరువుల బస్తాల గురించి మాట్లాడుకుందాం. మొదటి దశలో భాస్వరం ఎక్కువగా ఉపయోగపడుతుంది కనుక అక్కడ ఎక్కువ భాస్వరం అందించే డీఏపీని వేసుకోండి. అవసరమైతే కొద్ది మేర నత్రజని అందించండి. అంటే ఎకరానికి ఒక 10 కేజీల నుంచి 15 కేజీల వరకు వేసుకోండి. ఇక రెండో దశ అంటే 30 రోజులు గడిచిన తర్వాత ఇది పెరుగుదల దశ అండి. పెరుగుదల దశలో మనకి ఎక్కువగా ఈ యొక్క నత్రజని వినియోగం ఉంటుంది అంటే యూరియా. ఇక్కడ ఎక్కువ మొత్తంలో యూరియాని అయితే అందించాలండి. ఎక్కువ మొత్తంలో అంటే ఎకరానికి 50 కేజీలని కాదండి, ఎకరానికి 30 నుంచి 25 కేజీల యూరియా వేసుకుంటే సరిపోతుంది. దీంతో పాటుగా 10 నుంచి 15 కేజీల పొటాష్ కూడా అందించాలండి. ఎందుకంటే ఈ దశ నుంచి మనకి గోడ స్టార్ట్ అవుతుంది అంటే పూత పింద ఏర్పడే దశ కనుక ఇక్కడ పొటాష్ను కూడా వినియోగం ఎంతో కొంత ఉంటుంది కనుక యూరియా, పొటాషు రెండింటిని అందించాలండి. అంటే ఈ విధంగా చూసుకుంటే మొదటి 30 రోజుల తర్వాత మనకి ఇక్కడ యూరియా, పొటాష్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. కొద్ది మేరకు భాస్వరం వినియోగం కూడా ఉంటుంది. సరే అంతా బాగానే ఉంది, కానీ ఈ యూరియా వేస్తే ఈ యొక్క పురుగుల అటాక్ ఎక్కువగా అవుతుంది కనుక యూరియా ఎలా వేయాలి అనే చిన్న సందేహం అయితే వస్తుందండి. ఇక్కడ యూరియా వేయాల్సిన అవసరం అయితే లేదండి. కాంప్లెక్స్ ఎరువుల్లో మన మొక్కకి సరిపడిన యూరియా అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 3 ప్రథమ పోషకాలు కలిగిన ఏదైనా ఒక కాంప్లెక్స్ ఎరువు ఎంచుకొని వేసుకోవాలండి. కానీ రైతులందరూ కూడా ఈ 20-20 లేకపోతే డీఏపీ కొంచెం తక్కువ ధరకు వస్తుంది కదా అని రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి కొంతమంది రైతులు వేస్తుంటారులేండి. ఇలా ప్రతిసారి కూడా ఈ తక్కువ ధరకు వస్తున్న 20-20 వేస్తుంటారు. దీనివల్ల మొక్కకి అవసరమైన మూడో పోషకం అంటే పొటాష్ అయితే అందడం లేదండి. కనుక ఈ రెండో దఫా ఎరువుల్లో పొటాష్ వేయడానికి పొటాష్ మూలకం కలిగిన ఏదైనా ఒక కాంప్లెక్స్ ఎరువు అయితే వేసుకోండి. మనకి పొటాష్ కలిగిన కాంప్లెక్స్ ఎరువులు ఏమున్నాయని చూస్తే మనకి మొదటిగా 14-35 ఉందండి, ఆ తర్వాత 3-17, 10-26 ఈ 3 ఎరువుల్లో కూడా మొక్కకు కావాల్సిన పొటాష్ అయితే దొరుకుతుందండి. లేదు ప్రతిసారి 20-20 వేసుకోవాలనుకుంటే ప్రత్యేకంగా మీరు పొటాష్ కొనాలండి. పొటాష్ అనేది 17 నుంచి 1800 ఉంది కనుక రైతు ఎట్టి పరిస్థితిలో కూడా 20-20 వేసి పొటాష్ అయితే వేయడండి. కనుక ఈ పొటాష్ వేయాలంటే ఖచ్చితంగా కాంప్లెక్స్ ఎరువు ఏదైనా ఒకదాన్ని వేసుకోవాలండి. అందులో ఖచ్చితంగా పొటాష్ అనే మూలకం అయితే ఉండాలి.
ఇంకా ఈ రెండో దశలో యూరియా పరిస్థితి ఏంది, యూరియా సపరేట్గా వేయాలా లేదా అనే చిన్న కన్ఫ్యూజన్లో ఉంటారు. దాదాపుగా ఇక్కడ యూరియా ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం ఉండదండి. కాంప్లెక్స్ ఎరువులు ఉన్న యూరియా అయితే సరిపోతుంది. లేదు మొక్కలు చిన్నగా ఉన్నాయి, గిడసపారిపోయాయి, ఎదుగుదల సరిగ్గా లేదనుకునే మాత్రం ఒక కాంప్లెక్స్ ఎరువుతో పాటు 10 నుంచి 15 కేజీలు దాదాపుగా 20 కేజీలు లోపే యూరియా కలిపి వేసుకోండి, సరిపోతుంది. సో ఈ వీడియోని పూర్తిగా చూసినా లేకపోతే అర్థం చేసుకున్న రైతులందరికీ ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. మొక్కకి ఏ దశలో ఏ ఎరువు ఎక్కువగా అవసరమవుతుందో తెలుసుకుంటే అలా ఆ దశను బట్టి ఏ ఎరువుల బస్తాలో ఆ పోషకం ఎక్కువగా ఉందో మనకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఎక్కువగా ఉన్న ఆ ఎరువుల బస్తాని మనం తెచ్చుకొని ఆ దశను బట్టి మొక్కకు అందించుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఈ చిన్న క్లారిటీ మీరు తెచ్చుకున్నట్లయితే ఇక మొదటిసారి DAP వేయాలా, 20-20 వేయాలా, లేకపోతే రెండోసారి 14-35 వేయాలా, లేకపోతే 10-26 వేయాలా అనే కన్ఫ్యూజన్కి అయితే మీరు గురికారు. కనుక ప్రతిసారి కూడా ఈ ఎరువుల బస్తాల గురించి కన్ఫ్యూజన్ అయ్యే బదులు ఆ ఎరువుల బస్తాలు ఉండే పోషకం ఏంటో తెలుసుకొని మొక్కకి ఏ దశలో ఏ పోషకం యొక్క వినియోగం ఎక్కువగా ఉంటుందో తెలుసుకుంటే సరిపోతుంది. వీడియోని ఆఖరి వరకు చూసిన రైతులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే చాలామందికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం కన్ఫ్యూజన్గా లేకపోతే కన్ఫ్యూజన్ అయిపోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కనుక రైతులు శ్రద్ధగా 1-2 సార్లు ఈ వీడియోని చూసి అర్థం చేసుకొని టైంకు తగ్గట్లుగా మందుకట్ల బస్తాలను అయితే మొక్కకి అవసరమైనట్లుగా వేసుకొని మంచి లాభాలు అయితే పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోలోని కంటెంట్ బాగుందనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.